గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏ స్టోరీ ఆఫ్ నెంబర్స్. ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఇది రివైజ్ చేసుకునే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి విందాము. ఓకేనా? రైట్. ఇతను ఎవరో ఎంతమందికి తెలుసు? ఓ, అందరికీ తెలుసు అన్నమాట. ఈరోజు మనం ఉక్కు మనిషి, భారతదేశం మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుకుందాం. అక్టోబర్ 31, 1875 గుజరాత్ లోని నడియాడ్లో జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి బారిస్టర్ పట్టా పొందారు. చిన్నతనం నుంచే ఆయనలో ధైర్యం, నిజాయితీ స్పష్టంగా కనిపించేవి. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలోకి ప్రవేశించారు. కేడా సత్యాగ్రహం మరియు బార్దోలి సత్యాగ్రహంలకు నాయకత్వం వహించారు. బార్దోలి పోరాట విజయం తర్వాత అక్కడి మహిళలు ఆయన్ను సర్దార్ అని గౌరవంగా పిలిచేవారు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశం అనేక చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోయింది. వాటిని భారత్ లో కలపడం చాలా పెద్ద సవాలు. పటేల్ గారు తన అసాధారణమైన దౌత్యనీతి, దృఢ సంకల్పంతో 565కు పైగా ఉన్న దేశీయ సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో కలపడంలో ఆయన పాత్ర కీలకమైనది. దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో ఆయన చూపిన కఠినమైన సరైన నిర్ణయాల వల్ల ఆయన్ను భారత ఉక్కు మనిషి అని పిలుస్తారు. ఆధునిక భారతదేశ అఖిల భారత సర్వీసులు IAS, IPS ఏర్పాటుకు ఆయనే పునాది వేశారు. అందుకే ఆయన్ని సివిల్ సర్వెంట్స్ పితామహుడుగా కొలుస్తారు. 1950 డిసెంబర్ 15 ఆయన కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. జాతి ఐక్యతను కాపాడటమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఇంతటితో నేను ఈ టాపిక్ క్లోజ్ చేస్తూ మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్తున్నాను. ప్రీవియస్ క్లాస్ లో మనము వీటి గురించి నేర్చుకున్నాం. ఎంతమంది గుర్తుంది? రైట్. ఫస్ట్ a పవర్ n అని ఉందనుకోండి, దీన్ని ఏమని పిలవాలి? బేస్. n ఏమని పిలవాలి? పవర్. రైట్, అంతేనా? రైట్. సో అయితే వీటికి కొన్ని రూల్స్ చెప్పుకున్నాం మనం, అంతేనా? ఇవేనా రూల్స్? ఏమని చెప్పుకున్నాము? ఏమైనా రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేసేటప్పుడు వాటి బేసెస్ ఏముండి పవర్స్ డిఫరెంట్ గా ఉంటే పవర్స్ ని యాడ్ చేసుకోవాలి అని. ఒక నెంబర్ కి రెండు పవర్లు ఉంటే ఆ రెండింటిని మల్టిప్లై చేయాలని. n⁻⁻a ఏదైనా ఒక నెంబర్ కి నెగిటివ్ పవర్ ఉంటే దాన్ని డినామినేటర్ లోకి పంపిస్తే పాజిటివ్ పవర్ అవుతుందని తెలుసుకున్నాం. న్యూమరేటర్ కి డినామినేటర్ కి సేమ్ పవర్ ఉంటే అప్పుడు దాన్ని న్యూమరేటర్ కి డినామినేటర్ కి కలిపి కామన్ పవర్ గా రాసుకోవచ్చని. న్యూమరేటర్ లో డినామినేటర్ లో బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ అని నేర్చుకున్నాం. దాని తర్వాత మనము ఈ స్టోరీ ఆఫ్ నెంబర్స్ గురించి కూడా కొంచెం నేర్చుకున్నాము. హసంతికాకి ఒక పేపర్ దొరికితే ఆ పేపర్ గురించి వాళ్ళ ఫాదర్ ని అడిగితే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, తనకి ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కూడా మనము నేర్చుకున్నాము. ఈ రోజు మనం ఏం నేర్చుకుందామంటే రోమన్ నెంబర్స్ నేర్చుకుందాం. మీలో ఎంతమందికి తెలుసు రోమన్ నెంబర్స్? రోమన్ నెంబర్స్ మనం ఏ క్లాసు రాసేటప్పుడే కానీ లేకపోతే మనం గడియారంలో చూసినప్పుడైనా చాలా చోట్ల మనము రోమన్ నెంబర్స్ చూస్తుంటాము. నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. కనిపిస్తుందా స్క్రీన్? ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి. ఓకే, చూడండి ఇక్కడ క్లాక్ లో ఏ నెంబర్స్ ఉన్నాయి? మోస్ట్ కామన్ ప్లేస్ కదా, మనం క్లాక్స్ లో మాక్సిమం టైమ్స్ రోమన్ నెంబర్సే చూస్తాము. ఇదేంటివి?
లోగోస్, ఒలింపిక్ లోగోస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఫేమస్ స్పోర్ట్స్ లోగోస్ లో కానీ మనము ఈ రోమన్ నెంబర్స్ చూస్తాము. అవునా? ఇది చూడండి, ఇది డాలర్ బిల్ అంట. యుఎస్ లో డాలర్ అంట. ఎప్పుడు 1776 లో. దాంట్లో కూడా ఇక్కడ కనిపిస్తుందా మీకు రోమన్ నెంబర్స్? రైట్. నెక్స్ట్ కనిపిస్తుందా ఇక్కడ? ఓల్డెన్ డేస్ లో రోమన్ న్యూమరల్స్ యూజ్ చేసి పబ్లికేషన్స్ ఇచ్చేవాళ్ళంట. పబ్లికేషన్స్ లో ఎప్పుడైనా డేట్ మెన్షన్ చేయాలి అంటే రోమన్ నెంబర్స్ తోనే మెన్షన్ చేసేవాళ్ళంట. రైట్. చూడండి, ఎప్పుడైనా ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు, లీడింగ్ ఫిగర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తాం. క్వీన్ ఎలిజబెత్ 2, పోప్ జాన్ పాల్ 2. 2 ఏ నెంబర్ రాసాం మనం అక్కడ? రోమన్ నెంబర్. సో రోమన్ నెంబర్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్ లో యూజ్ చేస్తాం. ఎవరైనా మిమ్మల్ని క్లాస్ ఏంటి అని అడిగినప్పుడు మీరు ఎలా రాస్తారు? మోస్ట్లీ రోమన్ నెంబర్సే కదా. రైట్. అయితే ఈ రోమన్ నెంబర్స్ కి కొన్ని సింబల్స్ ఉన్నాయి. చూడండి, మీ అందరికీ తెలిసిందే. I, V, X, L, C, D, M. ఇప్పుడు చెప్పండి, I వాల్యూ ఎంత? I వాల్యూ 1, V వాల్యూ 5, X వాల్యూ 10, L వాల్యూ 50, C వాల్యూ 100, D వాల్యూ 500, M వాల్యూ 1000. ఇది మీలో చాలా మందికి తెలుసు, ఎందుకంటే మనం ఎర్లియర్ క్లాసెస్ లోనే వీటి గురించి మనము నేర్చుకున్నాము. చూడండి, I అంటే 1, V అంటే 5, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000. వీటిని గుర్తు పెట్టుకొని మనము డిఫరెంట్ నెంబర్స్ ఫ్రేమ్ చేస్తాం. వీటిని ల్యాండ్ మార్క్ నెంబర్స్ అంటారు. ఏమంటారు? ల్యాండ్ మార్క్ నెంబర్స్. ఎందుకు అంటే వీటిని బేస్ చేసుకునే మనం డిఫరెంట్ వాల్యూస్ రాస్తాము, అందుకని. ఓకేనా? దీంట్లో ఉన్న రూల్ ఏంటి అంటే రోమన్ నెంబర్స్ లో ఏదైనా 2 నెంబర్స్ ని మనం పక్కన రాసాము అంటే వాటి వాల్యూస్ ని మనం యాడ్ చేయాలని అర్థం. ఇక్కడ చూడండి, I 3 సార్లు I రాశాను అంటే ఏం చేయాలి? 1 + 1 + 1 ఎంత అవుతుంది? వాల్యూ 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ X చెప్పండి, 10 10 10 3 10లు కలిపితే 30. సో వెనెవర్ సింబల్స్, ఈ సింబల్స్ ని పక్కన రాసినప్పుడు మనం యాడ్ చేయాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ DC అని ఉంది. D వాల్యూ ఎంత? 500. C వాల్యూ ఎంత? 100 + 100 100. అయితే మనం అనుకోవద్దు. మనం ఇంటి దగ్గర క్రికెట్ ఆడుకుంటాం, రూల్స్ పెట్టుకుంటాం. ఈ బెంచ్ కి తగిలితేనేమో లేదా గోడకి తగిలితే 4, ఇలా రకరకాల రూల్స్ పెట్టుకుంటాం కదా. అట్లానే ఇంత ఫేమస్ నెంబర్ సిస్టమ్ కి రూల్స్ ఉండడంలో తప్పలేదు కదా. లేకపోతే మన నెంబర్స్ రైట్. చూడండి, ఏదైనా ఒక లెఫ్ట్ సైడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ 5, దీనికి లెఫ్ట్ సైడ్ రాశాను అంటే ఇదేమో 5, ఇదేమో 1. బిగ్గర్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ లో స్మాలర్ నెంబర్ ఉంటే దాని చేయాలి. 5 - 1 దీని వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. అదే బిగ్గర్ నెంబర్ పక్కన స్మాలర్ నెంబర్ అయితే దాని ఇక్కడ మనం రెండు సేమ్ సింబల్స్ రాసాం, బట్ తేడా వచ్చింది, ప్లేసెస్ లో తేడా వచ్చింది. బిగ్గర్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ లో స్మాలర్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము, బిగ్గర్ నెంబర్ కి రైట్ సైడ్ లో స్మాలర్ ఉంటే దాన్ని యాడ్ చేస్తాము. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఇక్కడ C వాల్యూ, ఇక్కడ D వాల్యూ ఎంత? 500. C వాల్యూ ఎంత? 100. సో చూడండి, బిగ్గర్ నెంబర్ కి రైట్ స్మాలర్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో అందుకని యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గనక CD అని ఏం చేయాలి మరి? C వాల్యూ 100, D వాల్యూ 500. చూడండి, బిగ్గర్ వాల్యూ కి లెఫ్ట్ సైడ్ లో స్మాలర్ వాల్యూ 1 ఉంది. రూలే సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 400
అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. వాల్యూ 1 వాల్యూ 10. సో బిగ్గర్ వాల్యూ పక్కన స్మాలర్ వాల్యూ 2. సో దీన్ని ఏం చేయాలి నేను? ఇది చూడండి, బిగ్ కి స్మాలర్ వాల్యూ రైట్ సైడ్ లో ఉంది. సో నేను ఇక్కడ యాడ్ చేయాలి 11. ఓకేనా? గుర్తుకోండి. మోర్ చూడండి, ఇక్కడ ఈ సింబల్స్ యూజ్ చేసి మనం రాస్తున్న ల్యాండ్ మార్క్ నెంబర్స్ అంటామని చెప్పేసి అనుకున్నాము. మనము నెంబర్ రాయాలి అంటే నేను ఇప్పుడు దీన్ని రబ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు సింపుల్ గా ఉంటుంది. రైట్, చూడండి 70 అనేది అనుకున్నాను. 200 అండ్ ఎగ్జాంపుల్ 1 273. ఈ 273 ఏ నెంబర్ గా తీసుకోవాలి? నెంబర్ అనిపించట్లేదు, సరే నెంబర్స్ ఉన్నాయి. సో నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను. 200 ప్లస్ 70 ప్లస్ 3. ఇంతే. మీలో ఎంతమందికి తెలుసు ఎలా ఎక్స్పాండ్ చేయాలనేది? 200 ప్లస్ 70 ప్లస్ 3. రైట్. ఈ 200 అనేది ఓకే 100s కి దగ్గరలో ఉంది. 70 అనే నెంబర్ కిలో ఉంది లేదు. సో దాన్ని ఏమని రాయాలి? 50 దగ్గరలో ఉంది. దీన్ని 50 ప్లస్ 20 అర్థమైందా? దీన్నే నేను ఏమని రాస్తున్నాను చూడండి. 200 ప్లస్ 70 అంటే 50 ప్లస్ 20 ప్లస్ 3. 200 అంటే 2 ఇంటూ సి. దాన్ని ఏమని రాయాలి? 2 Cలు. రైట్, అంతేనా? ఎందుకంటే పక్క పక్కన ఉంటే ఏం చేయాలని? 100 100 వచ్చేసింది. నెక్స్ట్ 50 నెక్స్ట్ 20 సింబల్ ఉందా? లేదు లేదు కాబట్టి ఏం చేయాలి? 2 10ల రాయొచ్చు కదా. సో 2x. ఇక్కడ 3కి ఏమని రాయొచ్చు? 1 1 1. అంతేనా? 273. అర్థమైందా? సో ఇంకో ప్రాక్టీస్ చేద్దాం. రైట్, చూడన్నా ఇప్పుడు ఒక మన హిందూ నెంబర్స్ తీసుకొని, హిందూ నెంబర్ సిస్టమ్ లో తీసుకొని దాన్ని రోమన్ నెంబర్ లో ఒక నెంబర్, దానిని హిందూ నెంబర్ లోకి మారుతాం, సిస్టమ్ లోకి మారుతాం. చూడండి విజిబుల్. సి ఫర్ దాని ల్యాండ్ మార్క్ నెంబర్ ఎంత? సికి 100. వెరీ గుడ్. ఎం ఫర్ 1000. సో చూడండి 1000 కి 100 అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది. అయితే ఏం చేయాలి మనం? సబ్ట్రాక్ట్ చేయాలి. వాల్యూ 900. గుడ్. 100 900. నెక్స్ట్ అంటే ఎంత? 50. రైట్, 50 వాల్యూ 50. ట్రిపుల్ ఎక్స్ అంటే అంటే 10 ప్లస్ 10 30. 50 ప్లస్ 30 80. సో నేను ఈ 5 ని తీసేసి 8. అంతేనా? మళ్ళీ చేద్దాం, అవును కాదు. ఇక్కడ ఎంత? సి అంటే M1000 సైడ్ లో ఉంది కాబట్టి అట్రాక్ట్ చేశాను. సో 900. ఇక్కడ L 50 ప్లస్ 30 80. సో 980. కరెక్టేనా? రైట్. అయితే హ్యూమన్ నెంబర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను మీకు బోర్డ్ షేర్ చేస్తాను. ఆ బోర్డ్ రోమన్ నెంబర్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అంటే రోమన్ నెంబర్స్ ని డైరెక్ట్ హిందూ అరబిక్ సిస్టమ్ లోకి మార్చకుండా
రోమన్ నెంబర్స్ ని రోమన్ నెంబర్స్ తోనే ఎలా యాడ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ నేను తీసుకునే వాల్యూ ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే యాడ్ సిసి XXX II CCC CXIII. నేను ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంట, హిందూ సిస్టమ్ లో రోమన్ నెంబర్స్ లోనే యాడ్ చేయాలంట. ఎలా యాడ్ చేయాలో ట్రై చేద్దామా మనం. సిసి మనం ఎడిషన్ చేసేటప్పుడు అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 + 8 అని ఇచ్చాను అనుకోండి, 17 అని ఇచ్చారు, ఇలా లీనియర్ గా రాసుకుంటారు, ఒకదాని కింద ఒకటి రాసుకుంటారు. సేమ్ ఇది కూడా అలానే ట్రై చేస్తున్నాను చూడండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ సిసిసిసి చూడండి, ఇక్కడ ఉన్న సేమ్ సింబల్స్ ని నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎన్ని ఐస్ ఉన్నాయి, 5 ఐస్ ఉన్నాయి. 5 వాల్యూ అండి మనం ఏమని రిప్రజెంట్ చేయొచ్చు, 1 2 3 4 5 అని వచ్చింది. దీని సమ్ 5 అని వచ్చింది. 5 ని మనం ఆల్రెడీ వి అని రాసేయచ్చు. సో దీని వాల్యూ వి అని రాసాను. చూడండి, ఇక్కడ 1 2 3 4 10s ఉన్నాయి. 4 10s ని మనం ఏమని రాయొచ్చు, 40. సో 40ని ఎలా రిప్రజెంట్ చేస్తాను, మళ్ళీ చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే యాడ్ చేసుకుందాం, ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 600s ఉన్నాయి, అంతేనా. ఒక సి వాల్యూ అంతా 100 కేనా ఈక్వల్. రైట్, దీన్ని మనం ఏమని రాయొచ్చు, 600s ని మనకి ఆల్రెడీ 500కి ఏమని ఉంది, డి అనే ఒక సింబల్ ఉంది. సో నేను ఏమని రాస్తున్నాను, డిసి. ఎందుకని డిసి అని రాశాను, ఆల్రెడీ 5 ఈ 5 C's కి నేను డి అనే సింబల్ రాయొచ్చు. ఇక్కడ ఉన్న సి ని యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను, ఓకేనా. అయితే ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 40 ఉంది. 40ని మనం ఏమని రాయొచ్చు, దీనికి కూడా ఎప్పుడు మనం ఒకటే సింబల్ ని 4 times పక్క పక్కనే రాయకూడదు కదా, 3 times కంటే ఎక్కువ రాయకూడదు. అందుకని ఏం చేయాలి, దీన్ని 40ని 50 - 10 అని రాయొచ్చా. 40ని 40 = 50 - 10 అని రాయొచ్చు కదా. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ అంటే మనం ఎలా రాయాలి, లెఫ్ట్ సైడ్ లో రాయాలి. 50కి ఏమో ఎల్ అని రాస్తాను, -10 అంటే లెఫ్ట్ సైడ్ లో ఎక్స్ రాస్తే అది -10 అవుతుందా. రైట్, ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, సో ఆ మొత్తం ఆన్సర్ ని దీనికి బదులేమో XL, అంతేనా. రైట్, ఈ మొత్తానికి నేను మొత్తం ఆన్సర్ ఏమని రాయొచ్చు అంటే డిసి, వీటికి బదులు XL, వి యాజ్ ఇట్ ఈస్. సో నేను వీటిని హిందూ అరబిక్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయకుండానే వన్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్, ఇది రోమన్స్ యూజ్ చేసిన నెంబర్ సిస్టమ్. ఇప్పటికి చాలా చోట్ల చాలా మంది యూజ్ చేస్తున్నాను. సో ఈ నెంబర్స్ ని ఈ రోమన్సే నెంబర్స్ ని మల్టిప్లై చేయడానికి అబాకస్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేశారు. దాని గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈజిప్టియన్ నెంబర్ సిస్టమ్ గురించి మనము నేర్చుకుందాం. ఏం నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటున్నాము, ఈజిప్ట్స్. మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి, ఈజిప్ట్స్ చెప్పగానే మీలో కొంతమందే చెప్తున్నారు, మీలో వాళ్ళకి తెలీదా ఈజిప్టియన్ నెంబర్ సిస్టమ్. ఓకే, ఈజిప్టియన్ నెంబర్ సిస్టమ్ తెలియకపోయినా ఈజిప్ట్స్ అయితే చాలా పాపులర్. దేనికి పాపులర్, పిరమిడ్స్, రైట్. అయితే ఈ ఈజిప్టియన్ నెంబర్ సిస్టమ్ లో వీళ్ళు ల్యాండ్ మార్క్స్, ఇందాక మనకు రోమన్ నెంబర్ సిస్టమ్ లో వాళ్ళు ల్యాండ్ మార్క్స్ ఎలా పెట్టుకున్నారో, ల్యాండ్ మార్క్ నెంబర్స్ ఎలా పెట్టుకున్నారో వీళ్ళు కూడా ల్యాండ్ మార్క్స్ పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు, ఫస్ట్ ల్యాండ్ మార్క్ 1 పెట్టుకున్నారు. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ రావాలంటే ఏం చేశారు, దీనిని 10 తో మల్టిప్లై చేశారు. ఇది ఫస్ట్ ల్యాండ్ మార్క్. సెకండ్ ల్యాండ్ మార్క్ కోసం దీన్ని 10 తో మల్టిప్లై చేస్తే 10 1s are 10. సేమ్ అంతే. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ రావాలంటే దీన్ని 10 తో మల్టిప్లై చేయాలి. 10 10s are 100.
నెక్స్ట్ 4th రావాలంటే థర్డ్ దాన్ని 10 తో మల్టిప్లై చేయాలి. 100 into 10 1000. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th ల్యాండ్ మార్క్ రావాలి. అప్పుడు ఏం చేస్తారు? 10th రావాలంటే 9th ల్యాండ్ మార్క్ ని 10 తో మల్టిప్లై చేస్తారు. అంతేనా? ఒక ల్యాండ్ మార్క్ రావాలంటే ప్రీవియస్ ల్యాండ్ మార్క్ ఇంటూ 10 చేస్తే మనకి కావాల్సిన ల్యాండ్ మార్క్ వస్తుంది. రైట్. 1 అంటే మనం దీనిని 10 power 0 అని రాసుకోవచ్చా? జస్ట్ రాసుకోవచ్చు. దీన్ని 10 power 1, దీన్ని 10 స్క్వేర్, దీన్ని 10 క్యూబ్. నెక్స్ట్ ఏమై ఉండొచ్చు? 10 power 4. వెరీ గుడ్. లైక్ వైజ్ ఇట్ ఇంక్రీజెస్. 10 power 0, 10 power 1, 10 స్క్వేర్, 10 క్యూబ్, 10 4. చూడండి, ప్రతి నెంబర్ ని నేను 10 బేస్ తో రాశాను. అందుకే దీన్ని బేస్ 10 సిస్టమ్ అంటారు. ఓకేనా? బేస్ 10. సో ఈ బేస్ అనేది మీకు తెలుసు కదా, ఏదైనా ఒక నెంబర్ ని పవర్ లో ఏ పవర్ m అని ఉంటే ఇందులో ఏని ఏమని అంటాము? బేస్ అంటాం, m ని పవర్ అంటాం. సో ఇక్కడ కూడా అన్ని నెంబర్స్ ని మనం 10 పవర్స్ లో రాసుకున్నాము. అంతేనా? రైట్. 10 పవర్స్ లో రాసుకున్నాము. అందుకని దీన్ని ఏమని అంటారు? బేస్ 10 సిస్టమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? రైట్. వీళ్ళు మరి ఈ ఒక బేస్ 10 సిస్టమ్ ఒకటే ఇంప్లిమెంట్ చేశారా అంటే కాదు, బేస్ 5 ని కూడా యూజ్ చేసి వీళ్ళు నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేశారు. అంటే ఏం చేశారు? ఇక్కడ నేను 10 power 0, 10 power 1, 10 స్క్వేర్ ప్లేస్ లో 5 power 0, 5 power 1, 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 power 4 ఆ నెంబర్స్ ని కూడా యూజ్ చేసుకొని వీళ్ళు నెంబర్స్ ఫ్రేమ్ చేశారు. రైట్. ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం. నెక్స్ట్ బేస్ 5కి వెళ్దాం. ఓకేనా? అయితే వీళ్ళు ఏం చేశారు? ఈ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడానికి 10 power 0కి ఒక సింబల్, 10 power 1కి ఒక సింబల్, 10 స్క్వేర్ కి, 10 క్యూబ్ కి, 10 power 4 కి ఈ ల్యాండ్ మార్క్స్ అన్నిటికీ కొన్ని సింబల్స్ ఇచ్చారు. ఓకేనా? ఏమి ఇచ్చారు వాళ్ళు? ఈ ల్యాండ్ మార్క్స్ అన్నిటికీ కొన్ని సింబల్స్ ఇచ్చారు. ఆ సింబల్స్ ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. 1 కేమో అంటే 1 అంటే 10 power 0, 0కేమో సేమ్ 1 అని, 10 power 1 కేమో రివర్స్ యు, 10 స్క్వేర్ కేమో లైక్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమో 10 క్యూబ్ కి ఇది. కనిపిస్తున్నాయా సింబల్స్? 10 power 4 కేమో లైక్ బనానా. చూడండి, కొంచెం అది బనానా షేప్ లో ఉందా? ఏమో. రైట్. లైక్ మొత్తానికి అయితే ఇది ఒక బనానా షేప్ లో ఉంటది. రైట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ అలా పెట్టుకున్నారు. అయితే ఈ నెంబర్స్ ని, ఈ సింబల్స్ ని యూజ్ చేసుకొని మనం నెంబర్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా వీళ్ళు మనకి కొన్ని చూపించారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక నెంబర్ కి ఈ సింబల్స్ ని ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాము. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. చూడండి, ఇక్కడ దీన్ని మొత్తం ఏం చేయాలి? ఈ నెంబర్ ని రాయడానికి ఇక్కడున్న ల్యాండ్ మార్క్ వాల్యూస్ కి దగ్గరగా తీసుకెళ్లాలి మనం. సో ఇందులో 1023 ఉంది. దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తే ఎంత వస్తుంది? 1000 ప్లస్ 20 ప్లస్ 3 వస్తుంది కదా. 1000 అనే ల్యాండ్ మార్క్ కి ఒక సింబల్ ఉంది. ఏంటి ఆ సింబల్? చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఇది సింబల్. 1000 అనే ల్యాండ్ మార్క్ సింబల్ ఏంటి? రైట్, ఇది సింబల్. నెక్స్ట్ 20కి ఏం సింబల్ ఉంది? 20కి స్పెషల్ గా సింబల్ ఏం లేదు, 10 కి సింబల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము? 2 10s సింబల్ రాస్తాము. 3కి ఏమైనా సింబల్ ఉందా? 3ని మనం 3 1s గా రాసుకోవచ్చు కదా. చూడండి, రైట్. అర్థమైందా? సేమ్ రోమన్ నెంబర్స్ లానే రాస్తున్నాము. రోమన్ నెంబర్స్ లో అక్కడ యూజ్ చేసిన ల్యాండ్ మార్క్స్ వేరు, ఇక్కడ యూజ్ చేసిన ల్యాండ్ మార్క్స్ వేరు. చూడండి, ఇక్కడ ల్యాండ్ మార్క్స్ ఏంటి? ఇవి. ఈ ల్యాండ్ మార్క్స్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ నెంబర్ వాల్యూస్ రాసాము. ఇంకొక నెంబర్ చూద్దామా? 1023ని ఎలా రాయాలో చూసాముగా. ఫస్ట్ తీసుకున్న నెంబర్ని ఎక్స్పాండ్ చేసాము. ఎలా ఎక్స్పాండ్ చేసుకున్నాం మనము? ఈ ల్యాండ్ మార్క్స్ కి దగ్గరగా ఉండే వాల్యూస్ యూజ్ చేసి ఎక్స్పాండ్ చేసుకున్నాము.
784 రాద్దామా ఇప్పుడు? చెప్పండి దీన్ని ఎలా రాయాలి? సో నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఫస్ట్ 700 ప్లస్ 80 ప్లస్ 4. ఎవరికైనా ఐడియా వచ్చిందా ఎలా రాయాలో? రైట్. 700 అంటే 700s. 100 కి సింబల్ ఏముంది? క్వశ్చన్ మార్క్ సింబల్ లా ఉంది కదా. మొత్తం మరి ఈ సింబల్స్ ని ఎన్ని రాయాలి? 7 రాయాలి. 2 3 4 5 6 7. నెక్స్ట్ 80. 80 ఎలా రాయాలి? 8 into 10. 10 కి సింబల్ ఏంటి? 1 2 3 4 5 6 7 8. 4 ఎలా రాయొచ్చు? 4 ones. అంతేనా? సో 784 ని మనము ఈజిప్టియన్ నెంబర్ సిస్టమ్ లో ఇలా రాస్తాము. రైట్. నేను మీకు ఇందాక చెప్పాను, మనం బేస్ ని 10 గా తీసుకుంటే మనకి కొన్ని ఈ సిస్టమ్ లో ఉంది. అదే బేస్ ని 5 తీసుకుంటే మనకి ఇంకో నెంబర్ సిస్టమ్ కూడా ఉంది. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోయే ముందు మనము అబాకస్, ఇందాక మీకు చెప్పాను, రోమన్స్ నెంబర్స్ ని మల్టిప్లై చేయడానికి, నెంబర్స్ ని ప్రోడక్ట్ చేయడానికి, ఎడిషన్స్ చేయడానికి, సబ్ట్రాక్షన్స్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ స్లేట్ యూజ్ చేసేవాళ్ళు. దాన్నే అబాకస్ అంటారని చెప్పా కదా. అంతేనా? అబాకస్ ఏనా? ఆ అబాకస్ గురించి ఇప్పుడు మనము చూద్దాము. అయితే ఈ అబాకస్ లో ఏముంటుంది అంటే లైన్స్ ఉంటాయి. ఓకేనా? ఏముంటాయి? ఇలా లైన్స్ ఉంటాయి. ప్రతి లైన్ 10 పవర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా? ఇది 10 పవర్ 0 అనుకుంటే ఇది 10 పవర్ 1, ఇది 10 స్క్వేర్, ఇది 10 క్యూబ్. అయితే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మీద మనము బీట్స్ ఉంటాయి, దాన్నే కౌంటర్స్ అంటారు. ఏముంటాయి? బీట్స్ ఉంటాయి. ఆ బీట్స్ నే ఏమనాలి? కౌంటర్స్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 కౌంటర్స్ పెట్టాను. ఎన్ని పెట్టాను? 3 పెట్టాను. ఒక దాని వాల్యూ 1000. నేను అలాంటి ఎన్ని తీసుకున్నాను? 3 తీసుకున్నాను. అంటే టోటల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 3000. ఎంత? 3000. ఓకే. 10 క్యూబ్ అంటే 1000 ఏనా? సరే, బ్రాకెట్ లో రాస్తున్నాను. 1000. 10 స్క్వేర్ అంటే 100. మీ అందరికి తెలిసిందే, బట్ మీ క్లారిటీ కోసం మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. అంతేనా? రైట్. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? 3000. చూడండి, 10 స్క్వేర్. ఈ 10 స్క్వేర్ మీద కనుక నేను 4 కౌంటర్స్ తీసుకున్నాను. ఇక్కడ పెట్టే బీట్స్ ని ఏమని చెప్పాను? కౌంటర్స్ అన్నాను. ఎన్ని తీసుకున్నాను? 1 2 3 4 తీసుకున్నాను. అంటే దీని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 4 into 100 400. ఎంత? 400. నెక్స్ట్ దీని ప్లేస్ లో నేను 2 తీసుకున్నాను. ఎన్ని కౌంటర్స్ తీసుకున్నాను? 2 కౌంటర్స్ తీసుకున్నాను. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 2 into 10. 2 into 10 నథింగ్ బట్ 20 అని రాసేనా? ఓకే, 20 అని రాస్తున్నాను. 20 ప్లస్. అయితే మనము ఎప్పుడైనా లైన్ మీద ఉన్న బీట్స్ ని దాన్ని ఫుల్ గా కన్సిడర్ చేస్తే, లైన్ కి మధ్యలో ఎప్పుడైనా బీడ్ ఉందంటే దానిని 5 లా కన్సిడర్ చేయాలి. ఇక్కడ 1 2 అని కౌంట్ చేసినట్టే ఈ లైన్ కి మధ్యలో ఉంటే దాన్ని 5 అని కౌంట్ చేయాలి. ఈ కౌంటర్ గనక 2 లైన్స్ మధ్యలో ఉంటే దానిని 5 అని కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టు? 5 ఉన్నట్టు. 5 into 1 5. అండ్ 10s ప్లేస్ లో ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ ఒకటి పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఒక కౌంటర్ తీసుకున్నా అంటే ఇది ఎందుకు ఈక్వల్ అవుతుంది? 5 + 1 6 కౌంటర్స్ ఉన్నట్టు లెక్క. 6 into 1 6. సో దీని టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 3426. దీంట్లో మనం చెప్పుకున్న రూల్స్ ఏంటి? దీంట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, లైన్స్ మీద బీట్స్ ఉంటాయి. ఆ బీట్స్ నే మనము
కౌంటర్స్ అని అంటాము. సో 10 0 10 1 10 cube like keep on we will ఓకేనా రైట్ ఫస్ట్ ఎంత 100 10 తర్వాత 1 lakh అలా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం ఎలా యాడ్ చేస్తాము? సో మీకు ఇదైతే అర్థమైంది కదా. ఎలా చెప్పాను? ఒక లైన్ కి మధ్యలో కౌంటర్ అంటే బీడ్ ఉందనుకో, దానిని ఎలా కన్సిడర్ చేయాలని చెప్పాను. దాని వాల్యూ 5 అని కన్సిడర్ చేయాలి. అదే లైన్ మీద ఉంటే ఈచ్ కౌంటర్ వాల్యూస్ 1 ఓన్లీ, అంటే ఒక బీడ్ వాల్యూ 1. ఇక్కడ కూడా ఇది వాల్యూ 1, ఇది వాల్యూ 1. 1 1 2 2 into 10, 4 into 100, 3 into 1000. ఇక్కడ 1 ఉంది, మధ్యలో ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత 5. 5 plus 1 6, 6 into 1 6. ఓకేనా రైట్. ఇప్పుడు నేను ఇంకొక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడండి. సేమ్ అదే డ్రా చేస్తున్నాను. నాకు ఎన్ని తీసుకోవాలో మీరు చెప్పండి. ఓకేనా ఇదేమో 10,000, సారీ ఇది 1000, ఇది 100, ఇది 10, ఇది 1. సో నేనేం అడుగుతున్నాను? 2458. ఎంత చెప్పాను? 2458. ఇప్పుడు దీనికి ఈ కౌంటర్స్ నేను ఎలా ప్లేస్ చేయాలో చెప్పండి. ఎలా? రైట్, 1000s ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉన్నాయి. సో నేను 2 బీట్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ 100s ప్లేస్ లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో నేను 100s లైన్ లో ఎన్ని బీట్స్ ఎన్ని కౌంటర్స్ పెట్టాలి? 4. 1 2 3 4. అంతేనా? 58. సో 5 అనే నెంబర్ వస్తే నేను దాన్ని ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 10 పైన ఉన్న లైన్ లో ఇలా మధ్యలో బీట్ రిప్రజెంట్ చేయాలి. అంతేనా రైట్. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. 8 into 1. మనం 8 ని ఎలా రిప్రజెంట్ చేయాలని చెప్పాను? 5 ఏమో మిడిల్ లో రిప్రజెంట్ చేసి మిగిలిన 3 ఏమో లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. అంతేనా? ఇందాక మనం అనుకుంది అదే రూలా? రైట్. ఎప్పుడైనా 5 వాల్యూస్ ని 5 బీట్స్ లా పెట్టాం, 5 కౌంటర్స్ పెట్టాం, జస్ట్ ఆ 2 లైన్లకి మధ్యలో పెడితే దాని వాల్యూ ఆటోమేటిక్ గా 5 కి ఈక్వల్. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 2 into 1000 2000 plus 4 into 100 400, సారీ 400 ఓన్లీ, ప్లస్ ఇక్కడ ఈ లైన్ మీద పైన ఉంది కాబట్టి ఒకటే కౌంటర్ ఉంది. సో ఇట్స్ వాల్యూ ఈక్వల్ టు 5. 5 into 10 50 ప్లస్ 1s లైన్ మీద మనకి ఇక్కడ కౌంటర్ ఉంది కాబట్టి ఇది 5 6 7 8. 8 into 1 8. సో దీని వాల్యూ ఎంత? 2458. ఎంత? 2458. అయితే ఇదే అబాకస్ ని యూజ్ చేసి 2 నెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలో మనం చూద్దామా ఇప్పుడు. రైట్, ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు? ఇదే అబాకస్ ని యూజ్ చేసి 2 నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాను. అర్థమైందా? రైట్, చూడండి నేను ఇక్కడ యాడ్ చేయబోయే నెంబర్స్ ఏంటి? 2907 ప్లస్ 43. ఎంత? 2907 ప్లస్ 43. సో అబాకస్ స్లేట్ తీసుకుంటున్నాను. రైట్, దీన్ని మధ్యలో ఫస్ట్ నెంబర్ ఇటు రిప్రజెంట్ చేస్తా, సెకండ్ నెంబర్ ని ఇటు రిప్రజెంట్ చేస్తా. రైట్, 1 2 3 4. ఫస్ట్ కింది నుంచి తీసుకోవాలి కదా. ఇది 1, ఇది 10, ఇది 100, ఇది 1000. అంతేనా? ఫస్ట్ నెంబర్ ని ఇటు సైడ్ రిప్రజెంట్ చేస్తా అని చెప్పాను కదా. చూడండి 2907 ని నేను ఏమైనా రాయొచ్చు? 2000 ప్లస్ 900 ప్లస్ 7 అని రాయొచ్చు కదా. సో 2000 లో 2 అంటే ఇక్కడ 2 కౌంటర్స్, 900 అంటే ఈ ప్లేస్ లో మిడిల్ లో ఒక కౌంటర్ పెట్టి రిమైనింగ్ 4 ఏమో లైన్ మీద. అంతేనా? ఎస్ కరెక్ట్. 7 ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. 7 ని మరి 7 ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? 5 ఇక్కడ పెట్టి 6 7.
అంతేనా? డైరెక్ట్ గా 8 కౌంటర్స్ లైన్ మీద పెట్టాం మనం. 5 ప్లేస్ లో ఒక డాట్ మిడిల్ లో పెట్టేసి ఒక కౌంటర్ మిడిల్ లో పెట్టి రిమైనింగ్ 2 లైన్ మీద పెడతాం. సో దీని మొత్తం వాల్యూ అంతా 2907 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 43ని ఇంకొక సైడ్ లో తీసుకుంటున్నాను. ఓకేనా? 43 నేను ఏమని రాయొచ్చు? 40 ప్లస్ 3 అని రాయొచ్చు కదా. 40 అంటే ఏ కాలం లో తీసుకోవాలి నేను ఇక్కడ? ఫస్ట్ లైనా సెకండ్ లైనా? రైట్, సెకండ్ లైన్. 1 2 3 4 ఎన్ని కౌంటర్స్ వచ్చాయి? 4 కౌంటర్స్ వచ్చాయి. 4 into 10 40 సరిపోయింది. నెక్స్ట్ 3 1 2 3. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని ఇటు సైడ్ తీసుకున్నా, సెకండ్ నెంబర్ని ఇటు సైడ్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఇక్కడ ఉన్న బీట్స్ అన్నిటిని ఇటు పక్కకు జరిపేసేయాలి. జరిపేస్తే ఏమవుతుంది? ఈ 3 బీట్స్ కూడా ఇటు వచ్చేసాయి. 1 2 3 4 5 అంటే ఆల్రెడీ ఇక్కడ 5 బీట్స్ వచ్చాయి. అంతేనా? ఈ 5 బీట్స్ వచ్చాయి కాబట్టి ఈ 5 ప్లస్ 5 ఏమవుతుంది? 10 అవుతుంది. సో 10 అనేది వచ్చిందంటే మనం ఏం చేయాలి? ఈ బీడ్ ని ఈ కాలం లోకి మార్చేయాలి. చూడండి, 1 2 3. నేను రిజల్టెంట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డ్రా చేస్తా. చూడండి రిజల్టెంట్ ఎలా ఉంటుందో. ఏం చేస్తున్నాను? ఎడిషన్ కోసం ఈ బీట్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేసేస్తున్నాను. ఇది 10, సారీ ఇది 1, ఇది 10, ఇది 100, ఇది 1000. రైట్, వచ్చేసింది కదా. ఇక మొత్తం ఎన్ని బీట్స్ వస్తాయి? 5 బీట్స్ వస్తాయి. 5 ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది. 5 ప్లస్ 5 10. 10 వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలి? ఆ బీట్ తీసుకొచ్చి ఇక్కడ లైన్ లో రిప్రజెంట్ చేయాలి. 1 2 3 4. ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకొకటి వచ్చింది కాబట్టి ఇది 5. ఎప్పుడైనా 5 వచ్చిందంటే ఏం చేయాలి? ఇది మొత్తం రబ్ చేసి మిడిల్ లో రిప్రజెంట్ చేయాలి. అంతేనా? మిడిల్ లో రిప్రజెంట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? 1 2 3 4 ఆల్రెడీ 5 ఉన్నాయి. అది 5 ప్లస్ 4 9 ఉన్నాయి. అదే 9 నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. 1 2 3 4. పైన ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మొత్తం మీద 2 ఉన్నాయి. సో మొత్తం ఎలా రాయాలి? 2 into 1000. రిజల్టెంట్ రాస్తున్నాను చూడండి. రిజల్ట్ ఏమొచ్చిందో 2 into 1000 ప్లస్ ఇక్కడ మిడిల్ లో ఉంది కాబట్టి ఇది 5 6 7 8 9. 9 into ఏ కాలం అది? హండ్రెడ్స్ లైన్ అది. రైట్, ప్లస్ ఇక్కడ ఇది ఎంత ఉంది? 5. అంతేనా? 5 కదా. దీని మీద ఏమీ లేదు కాబట్టి ఓన్లీ 5. 5 into 10 50. అంటే ఎంత? 2900 ప్లస్ 50. 2950. బాగుంది కదా ఇది అబాకస్. అయితే దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే పెద్ద పెద్ద నెంబర్స్ ని యాడ్ చేయాలంటే ఇదంతా ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఇది ఈ సిస్టమ్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్. ఓకేనా? దీని డ్రాబ్యాక్ ఏంటి? డ్రాబ్యాక్ అంటే దీని నెగిటివ్ అనమాట, దీనికి ఉన్న లోపం. సో దీన్ని పెద్ద పెద్ద నెంబర్స్ కి యూజ్ చేయలేము. ఓకేనా? ఇదంతా ఫ్లెక్సిబుల్ గా ఉండదు. అందుకనే ఫర్దర్ గా మనం వేరే వేరే సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న క్విజ్ చూద్దాము. రైట్, అందరు రెడీయా క్విజ్ కి? రెడీ? రైట్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, ఫార్మ్ ద రోమన్ నెంబర్ రిప్రజెంటేషన్ ఫర్ ద నెంబర్. ఎంత వాల్యూ ఉంది ఇక్కడ? 16. మీ అందరికి తెలుసు 16 ఏమని రాయొచ్చు? 10 plus 6. రైట్, 10 plus 6 అంటే దాన్ని ల్యాండ్ మార్క్స్ లో కన్వర్ట్ 10 అని రాయాలి. ఏమని రాయొచ్చు? నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది ఎందుకు వాల్యూస్ యాక్సెప్ట్ చేయట్లేదు. రైట్, 59 చూద్దాం. ఇందాకది ఎందుకో వాల్యూస్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు కొత్త నెంబర్ వచ్చింది, దీనికి ట్రై చేద్దాం మనం. ఎంత ఇది? 59. 59 ఏమని రాయొచ్చు? 50 plus 9. 50కి ఉన్న మనకున్న నెంబర్ ఏంటి? ల్యాండ్ మార్క్ నెంబర్ ఏంటి? 50కి ఏమో ఎల్. అగైన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఏ నెంబర్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే నాన్న, నేను బోర్డు మీద చెప్తాను. ఇప్పుడు మనం ఈ క్విజ్ నే సేమ్ ఇదే క్విజ్ ని మనం బోర్డు మీద ఆడదాము. ఓకేనా? రైట్, చూద్దాం.
మనకి అది సపోర్ట్ చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తాను. చూడండి, మనం ఇదే క్విజ్ ని బోర్డు మీద ఆడాలి. అక్కడ క్వశ్చన్స్ అయితే ఇస్తుంది కానీ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. మేబీ టెక్నికల్ గ్లిచ్ ఉన్నట్టుంది. రైట్, ఇందాక తీసుకున్న నెంబర్ ఏంటి? మనం ఇందాక ఏదో నెంబర్ తీసుకున్నాం. రైట్, ఫస్ట్ ది 59 తీసుకుందాం. 59. ఈ 59 ఎలా రాయొచ్చు? మనకున్న ల్యాండ్ మార్క్ ఏంటి? 50 + 9. మనకి 50కి ల్యాండ్ మార్క్ ఉంది, అదేంటిది? అది ఎల్. 9 ఏమని రాయొచ్చు? 9ని 10కి దగ్గరలో ఉంది కాబట్టి 10 అనే ల్యాండ్ మార్క్ కి ఇది దగ్గరలో ఉంది కాబట్టి మనం ఏమని తీసుకోవచ్చు? 10 అంటే x, 9 అంటే 10 - 1 కాబట్టి రైట్ సైడ్ లో రాస్తే యాడ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ లో చేస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 10 - 1 చేస్తే 9 అవుతుంది కాబట్టి 50 + 9 59. ఈజ్ దిస్ కరెక్ట్? yes, it is correct. ఓకేనా? రైట్, ఇప్పుడు 85 ఎలా రాయొచ్చు చెప్పండి? 85 ఇది దేనికి దగ్గరలో ఉంది? 80 + 5. కానీ మనకి 80కి ల్యాండ్ మార్క్ ఉందా? లేదు. దాన్ని ఏమని రాయొచ్చు? 50 + 30 అని రాసుకోవచ్చు. 50 + 30 + 5. సో 50కి ల్యాండ్ మార్క్ ఏంటి? ఎల్. 30 ఏమని రాయొచ్చు? 3x అని రాయొచ్చు. అంతేనా? XXX. 5కి 1 1 1 1 కాదు కదా, మరి ఏంటిది? 5. ఓకేనా? వెరీ గుడ్. ఈరోజు మీరు చాలా ఫోకస్డ్ గా విన్నారు కదా, అన్ని చాలా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఏవైతే మీరు నేర్చుకున్నారో అవన్నీ ఇంటికి వెళ్ళి రివైజ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? రైట్, I hope you enjoyed the session and I'm going to close this session. Thank you everyone. Thank you very much. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.